कामारेड्डी में 3 बच्चियों के कत्ल वाक़ये में बाप ही निकला कातिल। खर्च के बोझ से मासूम बेटियों को तालाब में फेंक देने इस्माइल का एतराफ़। तेलंगाना के ज़िले कामारेड्डी में दिल दहला देने वाला वाक़या सामने आया, जहां 3 कमसीन बहनों की लापता होने के चंद घंटों बाद इनकी लाशें तालाब से मिली। इस सनसनीखेज केस में पुलिस ने चौंका देने वाले इंकशाफ करते हुए बच्चियों के वालिद इस्माइल को गिरफ्तार कर लिया, जो पेशे से ऑटो ड्राइवर बताया जा रहा है। पुलिस के मुताबिक कामारेड्डी सिटी के आरबी नगर कॉलोनी से ताल्लुक़ रखने वाली 3 बहनें शफात 8 साला, आयत 7 साला और मरियम 5 साला हफ्ते की सुबह अचानक लापता हो गई थी। वालिद की शिकायत पर टाउन पुलिस स्टेशन में गुमशुदगी का मुकदमा दर्ज किया गया। ताहम शाम होते होते शहर कामारेड्डी में उस वक्त सनसनी फैल गई जब कामारेड्डी के बड़े तालाब से पहले 2 बच्चियां आयत और मरियम की लाशें बरामद हुई, जबकि तीसरी बच्ची शफात की लाश रात तकरीबन 12:30 बजे निकाल ली गई। तहकीकात के दौरान पुलिस को बाप पर शुबा हुआ और सख्त पूछगछ में चौंका देने वाली हकीकत सामने आ गई। पुलिस के मुताबिक इस्माइल ने एतराफ़ किया कि इसने ही अपनी तीनों बेटियों को तालाब में फेंक दिया था और बाद में खुद ही गुमशुदगी की रिपोर्ट दर्ज करा दी थी। प्रेस कॉन्फ्रेंस में पुलिस ने बताया कि मुलजिम ने एतराफ़ किया है कि वो कर्ज की शदीद बोझ से परेशान था और इसी वजह से इसने ये होलनाक कदम उठाया। इस दिलखराश वाक़ये ने पूरे इलाके को सदमे में मुब्तला कर दिया और मुकामी लोगों में शदीद गम व गुस्सा पाया जा रहा है। ब्यूरो रिपोर्ट, AHN न्यूज़। అండ్ ఆర్బీ నగర్ చుట్టుపక్కల ఏరియాస్ అన్ని ఎంక్వైరీ చేయడం జరిగింది. అండ్ డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్లో కూడా పిల్లల ఫోటోస్ అవి సర్క్యులేట్ చేసాం సో దట్ దొరుకుతారని. అండ్ ఫర్దర్గా వాళ్ళ ఫాదర్ని ఇంట్రాగేట్ చేస్తే లాస్ట్ పిల్లలు ఎక్కడ కనపడ్డారు అని ఇంట్రాగేట్ చేస్తే ఆ పిల్లల్ని ముగ్గురిని వాళ్ళ ఫాదర్ ఆటో నడుపుతూ ఉంటాడు. ఆ పిల్లలు ముగ్గురిని ఆటోలో దగ్గరలో పాస్పోర్ట్ సెంటర్కి తీసుకెళ్ళాను అని చెప్పేసి చెప్తాడు. దాని తర్వాత గిరాకీ దొరికింది అని చెప్పేసి ఆ పిల్లల్ని ఇంటి దగ్గరలో ఒక ప్రాంతంలో వదిలేశాను, ఇంటికి వెళ్ళమన్నాను అని చెప్తారు. సో ఎక్కడ వదిలేశావు అని చెప్పేసి అతన్ని ఇంట్రాగేట్ చేస్తే అతను డిఫరెంట్ ఏరియాస్ చెప్తూ మిస్లీడ్ చేస్తాడు. ఆ ఏరియాస్లో CCTVs చూస్తే అక్కడ అతను లేదు అని చెప్పేసి తెలుస్తుంది. ఫర్దర్గా అతని మూమెంట్స్ అవన్నీ ట్రాక్ చేస్తే అండ్ ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే అతను 11 ఆ టైంకి పెద్ద చెరువుకి తీసుకెళ్ళాడు ఈ చిన్నపిల్లల్ని కోసం. అండ్ ఆ చెరువులో ముగ్గురిని తోసేసినట్టు తెలుస్తుంది. సో ఈ మేజర్గా అతను ఇంట్రాగేట్ చేస్తే అతనికి అప్పుల బాధ ఉందని, ఆ పిల్లల్ని పెంచడం కష్టం అవుతుంది ప్రైమా ఫేసి తెలుస్తుంది. బట్ ఇంకా ఫర్దర్గా ఇంట్రాగేట్ చేసేది ఉంది. ఈరోజు అతన్ని రిమాండ్ చేస్తున్నాం. ఫర్దర్గా పోలీస్ కస్టడీ తీసుకొని క్లియర్ డీటెయిల్స్ అవి ఇంట్రాగేట్ చేస్తాం. అండ్ ఈ కేసులో మా సిఐ నరహరి అండ్ సిఐ రామన్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అండ్ SI ఉస్మాన్ అండ్ ముఖ్యంగా ఒక కానిస్టేబుల్ PC రవికిరణ్ ప్రాపర్గా ఇంట్రాగేట్ చేసి విత్ ఇన్ 6 hours ఈ కేసుని ట్రేస్ చేయడం జరిగింది. ఐ అప్రిషియేట్ ముగ్గురిని ఒకేసారి ఆ చెరువు కట్ట దగ్గరికి తీసుకెళ్ళారు. ఒకరి తర్వాత ఒకరిని తోసేసారు. మీద మైనర్ గొడవలే అండి. అండ్ తల్లి మీద యాజ్ ఆఫ్ నౌ ఏ డౌట్ లేదు. బట్ ఫర్దర్గా మేము వెరిఫై చేస్తాం. అప్పుల బాధలు ఉన్నట్టు తెలుస్తుందండి. అండ్ ఈ పిల్లల పెంపకం అదంతా కష్టం అవుతుంది కాబట్టి చంపేసినట్టు కన్ఫెస్ చేస్తున్నారు. ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తారు.